రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, ప్రేమామయుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా, ఈ అస్తమయం వరకు కూడా మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి కాలంలో ఈ సమయాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు. ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ఎంతోమంది అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని అయా మేము విన్నాం, చూసాం. అయినప్పటికీ ఈ రాత్రిన తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన కృపను బట్టి మమ్మల్ని మీ పాద సన్నిధిన నిలిపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మా పనులను దీవించినందుకు, బలమును, శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరంగా మార్చినందుకు వందనాలు తండ్రి. మాకు ప్రతి విషయంలో సమృద్ధిని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, మరొకసారి ఈ విధంగా కుటుంబంతో చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము, నేను మీ మనవిని ఆలకింతును అని వాక్యం ద్వారా అయ్యా ప్రభువా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ప్రతి మనవిని ఆలకించి ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు తండ్రి. ఈ లోక సంబంధుల వలె తండ్రి అయ్యా త్రోసివేసే దేవుడవు కాదు, వినకుండా విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి మనవి ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. వారికి విడుదల ఇవ్వబోతున్నందుకు వందనాలు. వారికి రక్షణ అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. వారి యొక్క ప్రతి బంధకాలను తెంపి వేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, వారందరిని బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి. మీ కార్యాలను, మీ యొక్క క్రియలను తండ్రి వారికి కనపరచండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము దేవా. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అయా, హాస్పిటల్స్లో ఉన్నారేమో, ఐసీయూలలో ఉన్నారేమో, బెడ్స్ పైన లేవలేని స్థితుల్లో ఉన్నారేమో, యాక్సిడెంట్లైన పరిస్థితులతో ఉన్నారేమో, లేదా భయంకరమైన రోగము చేత, వ్యాధి చేత అయా ఈ రాత్రిలో దుఃఖిస్తున్నారేమో నాయన. ఆశలే లేనటువంటి పరిస్థితిని ఈ రాత్రికాల సమయంలో కలిగి ఉన్నారేమో తండ్రి. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. సంపూర్ణమైన ఆయుష్తో ప్రతి బిడ్డను కూడా నింపమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు అప్పుల్లో మునిగిపోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, నష్టపోయిన వ్యాపారాలతో, కోల్పోయినటువంటి ఉద్యోగాలతో జీవిస్తున్నారేమో నాయన, కృప దయచేయండి. బిడ్డలు తండ్రి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశాన్ని దయచేయండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును కూడా తెరవమని ఈ సమయంలో బ్రతిమాలుకుంటున్నాం. తలగానే గాని తోకగా ఉంచరనే వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు తండ్రి ఆ కుటుంబంలో తండ్రి విభేదాలు కలిగి ఉన్నారో, అశాంతితో అయ్యా ఒకరంటే ఒకరికి పడినటువంటి మనస్సుతో జీవిస్తున్నారో కృప దయచేయండి. ప్రేమతో, సమాధానముతో, ఆనందముతో, ప్రశాంతతతో వారు జీవించే కృప దయచేయండి. ప్రతి గొడవ నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అయా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదమును కూడా తొలగించండి. ప్రేమతో, అనురాగంతో జీవించే కృప దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. అయా, ప్రతి విధమైన కోర్టు కేసును కొట్టివేయండి ప్రభువా. సొంత గృహాల కోసం ప్రార్థిస్తుండగా సొంత గృహమును దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే బిడ్డలు తండ్రి మానసికంగా రుగ్మతలతో ఉన్నారో, అపవాది క్రియల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, యేసు నామములో వాటన్నిటిని లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ బిడ్డలకు వచ్చేలాగున కృప దయచేయండి. విదేశాలు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో తండ్రి తోడై ఉండండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న
ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో నాయనా వివాహాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. మంచి సాటి అయిన సహాయము సంబంధం వారికి వచ్చేలాగున కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్లో బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా రక్షణలోకి తీసుకునండి, క్షేమంగా వారిని ఉంచండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ రక్షణలోకి తీసుకొని వారికి తండ్రి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా వారందరి జీవితాల్లో గొప్ప కార్యమును జరిగించమని, వారు అనుకుంటున్నవన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచండి తండ్రి. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు అయా ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మీరే మీ యొక్క కాపుదల దయచేయమని అడుగుతున్నాం. నిద్రలేమి, పీడకలల సమస్యల వల్ల ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.